జాన్ బ్రౌన్ మినోజ్ అమెరికాకు చెందినవాడు. ఈయన చరిత్రలోనే చాలా బరువున్న వ్యక్తిగా రికార్డుని సృష్టించారు. ఈయన అత్యధికంగా 1400 పౌండ్లు అంటే 635 కిలోల బరువు ఉన్నాడు. ఈయనకు చిన్నప్పటి నుండి ఉబాకాయం సమస్య ఉండేది. ఈయన శరీరంలో నీరు చేరి మాన్సివ్ ఎడిమా అనే పరిస్థితి వల్ల ఈయన విపరీతంగా బరువు పెరిగారు. 1978లో ఈయనకు హార్ట్అటాక్ రావడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈయనను హాస్పిటల్కు తీసుకెళ్లడానికి దాదాపు 12 మందికి పైగా పైల్వాన్లు కావాల్సి వచ్చింది. హాస్పిటల్లో ఈయనను పక్కకు జరపడానికి దాదాపు 13 మంది నర్సులు అవసరమయ్యారు. ఈయన ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించడం వల్ల కొంత బరువును తగ్గారు. ఆ సమయంలో ఈయన దాదాపు 924 పౌండ్లు బరువు తగ్గించుకొని ఆనాటి అతిపెద్ద బరువు నష్టంగా రికార్డుకెక్కారు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన మళ్ళీ చాలా బరువు పెరిగారు. జాన్ బ్రౌన్ మినోజ్ గారి భార్య పేరు కరోలిన్ జిన్ మికాడిల్. భార్య భర్తల మధ్య ఎంతో బరువు తేడా ఉన్న వ్యక్తిగా ఈయన రికార్డుకెక్కారు. ఈయన 1983 ఆయనకు 41 సంవత్సరం ఉన్న వయసులో చనిపోయారు. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశం. ఇక్కడ ప్రపంచంలోనే పొడవైన సజీవ కట్టడమైన గ్రేట్ బారియర్ రీఫ్ ఉంది. సిడ్నీ ఓపెరా హౌస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన భవనం. కంగారులు మరియు కోలాల వంటి జంతువులు ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం జనాభా తీర ప్రాంతాలకే పరిమితం. ఆస్ట్రేలియా భూమిపై అత్యంత పురాతనమైన శిలాజాలు దొరికాయి. ఇక్కడ అరుదైన గుడ్లు పెట్టే క్షీరదమైన ప్లాంటిపస్ ఇక్కడనే నివసిస్తుంది. సముద్రం అడుగున ఉన్న గృహాలు మరియు జలపాతాలు చాలా ప్రత్యేకమైనవి. చాలా మంది వేరే దేశాల నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో నివసిస్తుంటారు. ఆస్ట్రేలియాలో మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈ దేశం విస్తీర్ణం పరంగా మన దేశం కంటే ఎక్కువగానే ఉంటుంది. గ్రద్దల చూపు చాలా పదునుగా ఉంటుంది. వీటికి కిలోమీటర్ల దూరం నుండి అయినా నేల మీద ఉన్న చిన్న జంతువులను కూడా చూడగల శక్తి ఉంటుంది. గ్రద్దలు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగరగలవు. ఇవి మాంసాన్ని మాత్రమే తింటాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పక్షులు ఇవే. ఇవి తమ శరీర బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న జంతువులను కూడా మోసుకెళ్లగలవు. ఫుడ్ చైన్ లో గ్రద్దలే ఫస్ట్ ఉన్నాయి. ఇవి పర్యావరణం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వీటికి వాసన చూసే శక్తి చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా గ్రద్దలలో సుమారు 60కి పైగా జాతులు ఉన్నాయి. వాటిలో బ్లాక్ ఈగల్ మరియు గోల్డెన్ ఈగల్ అనే జాతులు ప్రత్యేకమైనవి. గ్రద్దలు చాలా వేగంగా వేటను పట్టుకోగలవు. వీటి రెక్కలు చాలా పొడవుగా ఉంటాయి. ఇవి దాదాపు 20 నుండి 30 సంవత్సరాల వరకు బతుకుతాయి.